బావి వరకు అయితే మేము ఒప్పుకుంటాం అన్నాడు ఉంటారు కదా, బావి వరకు మేము ఇచ్చేద్దాం కానీ వాయిస్ ఏమైనా తీసుకుంటారా? నేను ఇంద్రామ కంపెనీ నమస్తే ఏడుకుంటుంది బెదిరించేది ఇది మన ఏమంటారు నాది మొత్తం ముగ్గుని బాయ్ కూడా ఈ 10 మందిని నా మగాడు కష్టం చేయవద్దు నూరూరి కడకడు గూడెం మీద నువ్వు మేము హక్కుదారులం ఉన్నాం. మేము అత్త ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సర్వే వచ్చిన తర్వాత ఇవ్వడానికైనా మేము రెడీ ఉన్నాం. ఇప్పుడు మీరందరు చూడంగానే నన్ను మా మీద అటాక్ చేసినప్పుడు సిఐ మన సెక్రటరీ గారి మీద వేయలేదా? ఇది నిజం కాదా? ఇంత అరాచకంగా ఇది ఎస్ఐ గారు ఉండగా చూడ మీరు ఇంత అరాచకం చేస్తున్నానంటే ఎంత దూరం నువ్వు గెట్లు వాసుకున్నావు. నువ్వు భూమి కొన్నప్పుడు పాతుకో మందికి వస్తే తెగకు నీకు పిడాత రోగం వచ్చిపోతావు. నా ఇల్లు ఆపిడవు నువ్వు ఎన్ని నెల రోజులే బాబు అలా అందరినీ తిప్పుంటాడు ఆడు. ల్యాండ్ కాబట్టి వాళ్ళకి లేకుండా కనుక ఆ 8 మందికి వివాదం ఉన్నది కాబట్టి వాళ్ళు సర్వే కట్టుకున్నారు. సార్ ఎంపీడీ సార్ కూడా విచారణ అయ్యారు. మరి ఎస్ఐ మేడం కూడా వాళ్ళు పిలిపించి మాట్లాడాలి. ఆ లోపు కూడా సర్వే రావడం లేట్ అయింది. అవును అవునా మాట్లాడు ఫోన్ పట్టేసి సారు మాకు ఇందిరా మిల్లు వచ్చింది సార్. అయితే 30 తారీఖు నాడు ముగ్గు పోసుకున్నాం సారు. ఆ ముగ్గు పక్క పొన్న గెట్టోళ్ళు మా దాంట్లో పోసిండ్రని ముగ్గునంతా ఇట్లా కాళ్ళతో నూకేసిండ్రు సార్. నూకేసిండ్రు 30 తారీఖు నుంచి ఇప్పుడు మళ్ళీ 30 తారీఖు వస్తే నెల అవుతుంది సారు. దాన్ని మేము ఏడికి పోవాలంటే అక్కడికి అన్ని సార్ల దగ్గరికి పోయినాము, పోలీస్ స్టేషన్లో పెట్టినాము, ఏడికి పోయినాం. మాకేమి కూడా న్యాయం జరుగుతలేదు సార్. విన్నారా? మాకు ఇప్పుడు మొన్న మా ఆయన లేడు, కార్యదర్శులను ఉప సర్పంచి ఇద్దరు వచ్చి వాళ్ళు అనుకొని నా దగ్గరికి వచ్చిండు. కార్యదర్శి సారు వచ్చి నర్సయ్య లేడంటే లేడు సార్ అని అన్నాక, మరి సారు మా ఇల్లు ఫోటో కొట్టరా, మరి ఇట్టనే ఉంటే ఎట్లుంటుంది అని అంటే, అమ్మ వాళ్ళతో నేను ఎట్లన్నా చెడు చేస్తా కానీ నాకు ఒక 50,000 రూపాయలు ఇవ్వండి. మరి ప్రశాంత్ సార్ కూడా నాతో అన్నాడు, కార్యదర్శి ఉప సర్పంచ్ కూడా అన్నాడు. అన్నాక ఆయనతో నేను
అది విషయం ఇక అట్లనే మనసులో పెట్టుకొని మా ఆయనకు నాకు ఫోన్ చేయరా సారు, టైం అన్నది కూడా తెలియదు, ఏ టైంకి వచ్చింది అన్నది కూడా నేను చెప్పలేను సార్, అది నాకు టైం తెలియదు కాబట్టి. అయితే ఏమైందంటే ఈయనకు నేను చెప్పిన వాళ్ళు ఈయన వాళ్ళే వచ్చిండు, ఆయనతో వేరే కాడికి వేయినాం సారు. పోయి 10 రూపాయల చొప్పున 50,000 తీసుకొచ్చి మాకెందుకంటే మాకు గింత అంతే ఉంది రూము పాతది సారు, అది సరిపోతలేదు, మేము కట్టుకుందామని ఇబ్బంది పడి పెట్టిపించుకున్నాం. అది అట్లా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ సార్ దగ్గరికి పోయి వేరే కాడ 50,000 రూపాయలు తీసుకొచ్చి ఈ సార్కి ఇచ్చైనా మేము పిల్లటు ఫోటో కొట్టించుకొని పిల్లటు కట్టుకోవాలనే ఉద్దేశం కొద్దీ వీడికి నిన్న వచ్చినాం 50,000 కట్టుకొని ఇయ్యవేయిన సారు నాకు దొరకలేదు సార్. ఇది మాటలు సార్, ఉరుకుడు నేను కూడా ఉరికినా సార్, ఉరికినా కానీ తీసుకోలేదు, మాకు ఫోటో కొడతలేడు, ఇది మాకు ఏం చేస్తలేరు సార్. అడిగండి సార్, మరి ఎందుకు తీసుకుంటలేడు? అడిగినప్పుడు తీసుకోవాలి అంటే ఇక్కడ మంది ఉన్నారు కదా సార్, ఒంటికి కూడా పడిగా నా ఇల్లు కూడా ఒంటిగానే ఉంది సార్, ఓళ్ళు కూడా లేరు అక్కడ. ఈ కార్యదర్శి సారు ఉప సర్పంచ్తోని పక్క పొన్న భూమి కొన్న 10 మందితోని నాకు పాన భయం ఉన్నది సార్. మా ఆయన ఇక్కడ కార్యదర్శి ఎప్పుడు అడిగింది డబ్బులు? అది 3 రోజులే, 3 అవుతుంది కానీ టైం అన్నది నాకు తెలియదు. టైం అవసరం లేదు, 3 రోజులు అందరు ముంగట అందరు నడుగురు ఇక్కడ రాజనస్ కింద పెట్టద్దు, సిరికేబుల్లే పట్టుకుంటారు. అన్న పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నమస్కారం అన్న. నా పేరు అరికల ప్రశాంత్, నావనూరు గ్రామం ఉప సర్పంచ్ అన్న నేను. అయితే ఇప్పుడు ఒక ఆరోపణ నా మీద వచ్చిందన్న. ఏంటిది, సెక్రటరీ గారిని నేను 50,000 అడిగినా అని చెప్పేసి ఒక ఆరోపణ చేసిర్రు. అది 100కు 100% ఫేక్ అన్న. నేను ఎవరిని ఎలాంటి డబ్బులు ఎవరిని అడగలేదు, అసలు ఆ విషయమే ఏది లేదన్న, అదంతా ఫేక్ అన్న. దాన్ని నేను ఖండించుతున్నా. మీరు ఎవరినన్నా సెక్రటరీ గారిని ఎంక్వైరీ చేసుకోరు, ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోరు. నేను ఎవరి దగ్గర ₹1 కూడా అడగలేను, ఆశించలేను, నాకు అవసరం లేదన్న. అదంతా ఫేక్ న్యూస్ అన్న. నిన్నోటి కావాలని ఒకటి అది చేసిరన్న నా మీద. ఇక మరి దాన్ని ఎందుకు నా పైన ఈ ఆరోపణలు అది చేస్తుర్రో, మరి ఎందుకు అది చేస్తుర్రో ఏం అర్థమవుతలేదు. మొత్తానికి అయితే నా మీద వచ్చిన ఆరోపణ 100కు 100% ఫేక్ అన్న. నా పైన ఏంటంటే అన్న, సెక్రటరీ సార్ గారిని నేను 50,000 అడిగినా అని చెప్పేసి నా మీద ఒక ఆరోపణ చేసిర్రు. అది నేను ఖండించుతున్నాను. నేను ఎవరి దగ్గర ₹1 అడగలేదన్న. మీరు అడగండి, మీరు ఎంపీడీఓ గారు కానీ ఎవరినన్నా అది చేయండి అన్న. పక్క పొన్న ఒక ల్యాండ్ ఇష్యూ ఉండన్న, దాని గురించి అది చేసిన తప్పితే అసలు ఈ డబ్బుల విషయం ఇంతవరకు ఎవరితో ఏం కూడా డిస్కస్ లేదన్న. సారంగపూర్ మండల్ నాగనూరు వీరాజీ గ్రామము ఇక్కడ. అయితే ఈరోజు ఏందని అంటే, నిన్న ఇట్లా డబ్బులు సెక్రటరీ మీద విసిరిపారేసి మా ఇల్లు ఆపుతున్నాం అని చెప్పి ప్రత్యేకంగా ప్రెస్ వాళ్ళని పిలిచి షూట్ చేయడం జరిగింది. అయితే ఆ విషయంలో మేము కలెక్టర్ గారికి దరఖాస్తు ఇచ్చుకున్నాం. దాని పూర్తి ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కలెక్టర్ గారికి ఇచ్చుకున్నాం, అట్లనే ఎంఆర్ఓ గారికి ఇచ్చుకున్నాం, అట్లనే ఎస్ఐ గారికి కూడా దరఖాస్తు ఇచ్చుకోవడం జరిగింది. అట్లనే ఎంసీ కూడా మేము సర్వే కట్టుకున్నాం, ఆన్లైన్ సర్వే కట్టుకున్నాం. సర్వే వచ్చేంత వరకు వాళ్ళకి వచ్చినా వాళ్ళకి వదిలిపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు వస్తే మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. సర్వే వచ్చిన తర్వాత ఎవరిది ఏంది అనేది నిర్ధారణ అవుతుంది కాబట్టి అప్పటిదాకా నిర్మాణాన్ని ఆపమని చెప్పి మేమే జీపీలో కానీ కలెక్టర్ గారు కానీ దరఖాస్తులు ఇచ్చుకున్నాం. మేము ఆ దరఖాస్తు మేరకు ఆపినారు తప్ప ఇంకా ఈ ఆరోపణలన్నీ ఇవన్నీ ఉట్టిదే. ఈ డబ్బుల విషయం అనేది ఏంటంటే ఆయన మీద ఒకటి చేస్తుంది తప్ప ఇంకేం లేదు. రేగుంటయ్య తండ్రి మల్లయ్య అనేటువంటి వ్యక్తి గత వార క్రితము మండల ఆఫీస్కు రావడం జరిగింది. వచ్చి మా యొక్క ఇందిరమ్మ ఇల్లు క్యాప్చర్ చేయడానికి అబ్జెక్షన్ చెప్తున్నారని చెప్పి మండల ఆఫీస్ కూడా నా దగ్గరికి రావడం జరిగింది. రావడంతో ఇమీడియట్గా మరుసటి రోజు ఉదయం నేను స్థలాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంది అనేది గుర్తించడం జరిగింది. అక్కడ సమస్యలో భాగంగా ఏంటి అంటే, ఈయనే హద్దు ఏదైతే ఉందో హద్దు పక్కన ఉన్నటువంటి సుమారు ఒక 10 మంది ఆ స్థలము హద్దు అనేది మా దాంట్లోకి వస్తున్నది కాబట్టి మా స్థలం లోపల వాళ్ళకు ఎలాంటి ఇంటి నిర్మాణం ఇవ్వకండి అని చెప్పేసి అని 31/3/2026 రోజున ఇదొకటి గ్రామ పంచాయతీలో కూడా వీళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క హద్దు అనేది నిర్ణయించే వరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలకు కానీ ఎలాంటి అనుమతులకు కానీ పర్మిషన్లు అంటే గృహ నిర్మాణ అనుమతులకు పర్మిషన్లు ఇవ్వద్దు అని చెప్పేసి అని సంబంధిత పక్కన ఉన్నటువంటి స్థలం వాళ్ళు ఫిర్యాదు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి సమర్పించడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని
ఈ ఎవరైతే రేగుంట నర్సయ్య అంటే రేగుంట గంగు వాళ్ళ భర్త గారు ఉన్నారో తను నా దగ్గరికి రాగానే ఇమీడియట్గా నేను వచ్చి స్థలాన్ని పరిశీలించినాను. వాళ్ళను ఇద్దరిని కూడా పిలిపించి మాట్లాడడం జరిగినప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, తను ఏమంటున్నాడు అంటే రేగుంట నర్సయ్య తనకున్నటువంటి హద్దు లోపల కట్టుకోవడం జరుగుతుంది అని చెప్పేసి తను అడిగితే వీళ్ళు పక్క వాళ్ళు రేపు ఆ హద్దు మా స్థలంలోకి వస్తే మరి దానికి బాధ్యత ఎవరు వహిస్తారు, కాబట్టి మాకు ఒక 10 రోజుల సమయం వాళ్ళు కోరిరు. 10 రోజుల లోపల ఈ యొక్క మేము ఆల్రెడీ సర్వే కట్టినాము, సర్వేయర్ వస్తే ఆ సర్వే అనేది హద్దులో డిసైడ్ చేసినచో మేము ఇమీడియట్గా వాళ్ళ స్థలం లోపల వాళ్ళు కట్టుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కాబట్టి ఒక 10 రోజుల సమయం కోరి 10 రోజుల వరకల్లా మేము సర్వే చేపిస్తాము అని చెప్పేసి అని ఆ యొక్క పక్కన ఉన్నటువంటి అబ్జెక్షన్ చేసినటువంటి వ్యక్తులు చెప్పడం జరిగింది. దాంతోపాటు అదనంగా నేను ఏం చెప్పానంటే ఇప్పుడు ఏదైతే అభ్యంతరం చెప్తున్నటువంటి స్థలం ఉందో ఆ హద్దు నుంచి ఒక 2 మీటర్ల దూరము జరిగి తను ఇల్లు కట్టుకున్నచో అదే రోజు మేము అభ్యంతరం లేకుండా కూడా పని ప్రారంభించుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. కానీ రేగుంట నర్సయ్య గారు ఖచ్చితంగా నేను నా హద్దులనే కట్టుకుంటానని చెప్పడంతో ఈ సర్వే కోసం అని చెప్పేసి అని వాళ్ళు వెయిట్ చేయడం జరిగింది. సో ఈలోపు మళ్ళీ నిన్న జరిగినటువంటి సంఘటన విచారణలో భాగంగా ఈరోజు ఇక్కడ విచారణ నిర్వహించడం జరుగుతుంది. సో ఇరువురు పార్టీలకు సంబంధించినటువంటి వాంగ్మూలాలు సేకరించి గౌరవ జిల్లా పంచాయతీ అధికారి గారికి తదుపరి చర్యగా నివేదించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. అంటే నిన్న సెక్రటరీ డబ్బులు అడిగిందనేది వాస్తవమా కాదా అని చెప్పేసి అంటే వాళ్ళేమో ఆరోపణ చేస్తున్నారు డబ్బులు అడిగిరు అని చెప్పేసి అని, కానీ వాళ్ళ దగ్గర ఏమన్నా మనకు ఫోన్లో కానీ అడిగినట్టు కానీ వాయిస్ రికార్డింగ్ కానీ లేకపోతే అలాంటి ఆధారాలు అయితే ఇప్పటివరకు అయితే నాకైతే ఎలాంటి సమర్పించలేదు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఎవిడెన్స్ ఏమైనా సమర్పిస్తే అవి కూడా దీనికి మనం అటాచ్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా సెక్రటరీ జీపీఎఫ్ ఫండ్ తన పర్సనల్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినట్టు ఆరోపణలు ఏమంటారు? దానిపైన ఏదైనా ఫిర్యాదు వస్తే వాటిపైన కూడా నేను పూర్తి విచారణ చేసి నివేదించడం జరుగుతుంది. ఫిర్యాదు అంటే ఇప్పుడు తీర్మానం వితౌట్ తీర్మానం ఎట్లా ఉంటుంది, రికార్డులో ఉంటుంది, తీర్మానం ప్రకారంగానే జరుగుతుంది. చూస్తాను వాటికి సంబంధించిన కూడా రికార్డ్స్ అని కూడా వెరిఫై చేస్తాను.